అందుకోసమనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేసినటువంటి రాజకీయం మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసేసి మెయిన్గా హెరిటేజ్కి సంబంధించిన వివాదం అంతా కూడా ఎంత పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నా హెరిటేజ్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, అలాగే ఇందాపూర్ డైరీతో హెరిటేజ్కి ఉన్నటువంటి కనెక్షన్స్ కావచ్చు, వీళ్ళిద్దరూ కలిసి తిరుమలకు సంబంధించిన నెయ్యి సప్లై చేశారనేటువంటి ఆధారాలను ఎప్పుడైతే వైసీపీ పార్టీ బయట పెడుతూ వచ్చిందో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ మరింత సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ మరింత రాజకీయాన్ని కూడా వెనక్కి తగ్గిస్తున్నారు. మెయిన్గా ఈ తిరుమల లడ్డు వ్యవహారం మీద ఆయన బ్యాక్ స్టెప్ వేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ అంశాలన్నీ చూసినప్పుడు తిరుమల లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ఇంకా సైలెంట్ అవ్వాలని చెప్పేసి డిసైడ్ అయిపోతూ వచ్చారు. మెయిన్గా రేపు 26వ తారీఖు మండల్లో కూడా హెరిటేజ్కి సంబంధించిన అంశం మీద కూడా చర్చ జరగబోతోంది. మరి అప్పుడు అక్కడి నుంచి ఎలాంటి విమర్శలు వస్తాయి? ఎందుకంటే వైసీపీ పార్టీ దీని మీద చాలా సీరియస్గా ఉంది. ఇన్ని రోజులు మేము చేయనటువంటి ఒక తప్పుకి ఇన్ని రోజులు నిందన మోపుతూ వచ్చారు. ఆ నిందనంతా కూడా మేము మోసుకుంటూ వచ్చాము. సో ఈరోజు మాకు దేవుడి దగ్గర నుంచి ఒక క్లియర్ చిట్ వచ్చినప్పుడు, దేవుడి దగ్గర నుంచి మాకు క్లియరెన్స్ వచ్చినప్పుడు ఇంకా కూడా దీని మీద ఇంకా మీరు రాజకీయం చేస్తున్నారంటూ కూడా వైసీపీ మాట్లాడుతూ వస్తున్నారు. మీరు చేసినటువంటి తప్పుకి మీ కంపెనీలకు సంబంధించిన హెరిటేజ్కి కావచ్చు, ఇందాపూర్తో కనెక్షన్ ఉన్నప్పుడు దాని మీద చర్చించకుండా ఈ అంశం మీద ఇంకా ముగించాలని చెప్పేసి మీరు ఎలా మాట్లాడతారంటూ కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ అంశం మీద రేపు మండల్లో కూడా చర్చ జరగబోతుంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ప్యారల్గా చూసుకుంటూ వస్తున్నప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని ఇప్పటితో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ వచ్చింది. దాంతోపాటు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ జోలికి ఇంకా మళ్ళీ వెళ్ళకూడదని చెప్పేసి కూడా ఆయన కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేసినటువంటి మెయిన్గా ఈ ఇష్యూకి సంబంధించిన రాజకీయం అంతా కూడా పెద్ద ఎత్తున చర్చకు జరగటము, అలాగే దీని మీద పూర్తి స్థాయిలో నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావటము, కూటమికి సంబంధించిన పెద్ద ఎత్తున నెగిటివిటీని హిందువుల్లో రావటము, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వచ్చేటువంటి నేపథ్యంలో ఆయన దీన్ని ఒక రివర్స్ స్టాండ్కి తీసుకొచ్చిన పరిస్థితి కనబడిస్తుంది. అయితే ఇంకొక అంశాన్ని ప్రధానంగా పదే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంది ఏంటంటే హిందువులకు సంబంధించిన అంశాల్లోనే ఇలా జరుగుతున్నాయి, అదే ఏ ఇస్లాంలోనో ఏ క్రిస్టియానిటీలోనో జరిగితే ఇలా ఉండేదా దేశం అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. అంటే ఈ అంశాలన్నింటినీ కూడా ఒక మతాలని రెచ్చగొట్టే విధంగా, మతాలకు సంబంధించిన అంశాలను మళ్ళీ రెచ్చగొట్టే విధంగా జరుగుతున్నటువంటి అంశాలుగా ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, దీనికి సంబంధించిన రాజకీయం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. తిరుమలకు సంబంధించిన అంశం కూడా ఇప్పుడు ఇక సైడ్ అయిపోయి ఈ ఇష్యూలో కూటమి ప్రభుత్వం సైలెంట్ అవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఈ ఇష్యూని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కూడా కూటమి అనుకుంటూ ఉంది.